హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ కోసం టార్గెట్ చేసే వాళ్ళ కోసం ఈ స్ట్రాటజీ అనేది చేస్తున్నాను. రీసెంట్గానే మనకి ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేసింది ఐబీపీఎస్. సో ఐ హోప్ యూ గైస్ హ్యావ్ గాన్ త్రూ దట్ ఎగ్జామ్ డేట్స్. ఒకవేళ మీరు ఇంకా చూడలేదు అనుకుంటే మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో నేను దానికోసం స్పెసిఫిక్గా ఒక వీడియో చేశాను. ఆ లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఆర్ ఈ వీడియోకి లింక్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. సో ఇవాళ మనం ఈ ఎగ్జామ్ డేట్స్ ముందు మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి. సపోజ్ మీరు ఇప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు ప్రిపరేషన్ అనేది చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆర్ఎల్స్ రిపీటర్స్ అయినా కూడా మీరు మళ్ళీ ప్రిపరేషన్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలా అయితే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ మై వీడియో. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది ఎగ్జామ్స్కి, ఫస్ట్ అది చూద్దాము. సో దిస్ ఈజ్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్. ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ నవంబర్ అండ్ మనకి ఇంకా ఎంత టైం ఉంది అంటే 5 months ఉంది ఎగ్జాక్ట్గా టైము. అండ్ క్లర్క్కి ఎంత టైం ఉంది అంటే క్లర్క్ అనేది డిసెంబర్లో షెడ్యూల్ అయింది. సో ఇంకా మనకి 5 to 5.5 months, అరౌండ్ 5 to 5.5 months అనేది మనకి టైం ఇంకా క్లర్క్ కోసం అయితే ఉంది. సో మెయిన్లీ ఈ 2 exams కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది నేను షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మేబీ మీకు ఐబీపీఎస్ అటెంప్ట్ చేయడానికి కూడా యూజ్ అవ్వచ్చు, బట్ దిస్ స్ట్రాటజీ స్పెసిఫికలీ ఫర్ ఆర్ఆర్బీ. సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ ప్రిలిమ్స్లో మీకు 2 sections అనేవి ఉంటాయి. ఒకటి రీజనింగ్ అండ్ ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ అవి ఎన్ని మార్క్స్కి ఉంటాయో చూద్దాం. ఒకటి 40 marksకి ఉంటుంది, ఇంకొకటి కూడా న్యూమరికల్ ఎబిలిటీ కూడా 40 marksకి ఉంటుంది, టోటల్ 80 marksకి. సో దీనికి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంది. సో మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిలిమ్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్కి వచ్చేపాటికి మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే రీజనింగ్ ఉంటుంది, విచ్ ఈజ్ సిమిలర్ టు అగైన్ ప్రిలిమ్స్. యాప్టిట్యూడ్ ఉంటుంది, అగైన్ సిమిలర్ టు ప్రిలిమ్స్. అండ్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ 3 అనేవి మనకి అడిషనల్ టాపిక్స్ అనమాట. సో ప్రిలిమ్స్లో మనం రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనం కవర్ చేస్తాము. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా 3 topics అనేవి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఉంటుంది అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. టోటల్ ఇది వచ్చేసి 200 marksకి ఎగ్జామ్. సేమ్ క్లర్క్కి పీఓకి రెండింటికి కూడా సేమ్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. నౌ ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మనం ఎలా కవర్ చేయాలి, ఎన్ని డేస్లో కవర్ చేయాలి, మార్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపరేషన్ అనేది త్రూ అవుట్ దిస్ 5 months మనం ప్రొసీడ్ అవ్వాలనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్టెప్లో మీరు ఒక 2.5 monthsలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ కవర్ చేయాలి. రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, క్వాంట్లో ఏం టాపిక్స్ ఉన్నాయి. సో సెక్షన్ వైజ్ సిలబస్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్లో ఏమున్నాయి, క్వాంట్లో ఏమున్నాయి. సో ప్రతి సెక్షన్కి కావాల్సిన డీటెయిల్ సిలబస్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ప్రతి టాపిక్ని మీరు కవర్ చేసి ఉండాలి. ఆర్ఎల్స్ ప్రతి టాపిక్ కాకపోయినా మనకి ఇంపార్టెంట్ టాపిక్, రీసెంట్గా ఎగ్జామ్స్లో ఏ టాపిక్ రిపీటెడ్గా వస్తుంది, ఆ టాపిక్స్ అట్లీస్ట్ మీరు కన్ఫర్మ్గా కవర్ చేసి ఉండాలి. అండ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆ టాపిక్స్ కూడా కవర్ చేసి ఉండాలి. రీసెంట్గా ఒక 5-6 years నుంచి అడగట్లేదు అనుకున్నవి మీరు వదిలేసినా పర్లేదు, బట్ మీ దగ్గర టైం ఉంటే మీరు అవి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ అనేది మీరు ముందే స్టార్ట్ చేయాలా లేదా, ఇంగ్లీష్ అనేది మీరు చూసుకున్నట్టయితే మెయిన్స్లో ఉంది. సో మెయిన్స్లో మనకి సెకండ్ సెక్షన్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. ఇది మీరు కవర్ చేయాలా లేదా, జస్ట్ ఇన్ కేస్ 2 things అండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీరు కవర్ చేయాలా వద్దా అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఐబీపీఎస్ అనేది అటెంప్ట్ చేస్తున్నారా లేదా. ఒకవేళ మీరు ఐబీపీఎస్ అటెంప్ట్ చేసినట్టయితే ఐబీపీఎస్ ప్రిలిమ్స్లో మీకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అది సో దానికోసమని మీరు ఇంగ్లీష్ అనేది కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఇంగ్లీష్లో చాలా వీక్, అంటే మీకు ఇంగ్లీష్లో అంత మార్క్స్ అనేవి ఎక్కువ రావట్లేదు అండ్ మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఒకవేళ ఇంగ్లీష్లో వీక్ ఆర్ యావరేజ్ స్టూడెంట్ అయితే మాత్రం మీరు ఇంగ్లీష్ అనేది ప్యారలల్గా స్టార్టింగ్ నుంచే చేసుకుంటే మీకు స్కోరింగ్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది. లేదు మీరు రీజనింగ్ క్వాంట్ అయిపోయాక చేసుకుంటారంటే మీరు అంత స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది మీకు స్కోప్ అనేది ఉండదు. ఆర్ఎల్స్ మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నారు
అండ్ మీకు బేస్ ఇంగ్లీష్ మాట్లాడడం చదవడం అనేది వచ్చు, అండర్స్టాండింగ్ అనేది మీకు మంచిగా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇంగ్లీష్, రీజనింగ్ ఆర్ క్వాంట్ ఈ 2 టాపిక్స్లో ఏదైనా ఒక టాపిక్ కవర్ అయిపోయిన నెక్స్ట్ మినిటే మీరు ప్యారలల్గా ఇంగ్లీష్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎలా చేయాలి, రీజనింగ్ అయిపోయాక క్వాంట్ చేయాలా, క్వాంట్ అయిపోయాక ఇంగ్లీష్ చేయాలా, అలా కాదండి. మీరు 3 కూడా ప్యారలల్గా తీసుకెళ్ళాలి. సపోజ్ మీరు 4 hours a day చదువుకోవాలని పెట్టుకున్నారు. అలాంటప్పుడు మీరు 1 hour ఇంగ్లీష్, 1 hour క్వాంట్, 1 hour రీజనింగ్ అండ్ ఒక 1 hour మీరు ఆల్రెడీ కవర్ చేసిన టాపిక్స్ మీద క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కానీ, క్విజ్ అటెంప్ట్ చేయడం కానీ అలాంటి వాటి మీద మీరు స్పేర్ చేసుకోవచ్చు. లేదు మీరు 6 hours a day పెట్టుకున్నారు అనుకోండి, 1.5 hour, 1.5 hour, 1.5 hour అలా మీరు 3 subjectsకి స్ప్లిట్ చేసుకొని మీరు డైలీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో డైలీ షెడ్యూల్ అనేది మీరు ఒకటి పెట్టుకోవాలి సిన్సియర్గా. మీరు ఎన్ని అవర్స్ కూర్చుంటారు, 4 అవ్వచ్చు, 6 hours, 6 hours అవ్వచ్చు, 8 hours అవ్వచ్చు, మీరు ఎంత టైం స్పేర్ చేయగలరు అనే బేస్ మీద మీరు డైలీ షెడ్యూల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీ మీరు ఒక్కసారి షెడ్యూల్ వేసుకున్న తర్వాత దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కన్సిస్టెంట్గా చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రమే మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలుగుతారు. సో మీ కన్వీనియన్స్ ప్రకారం, సో అందరూ 8 hours పెట్టలేరు, అందరూ 4 hours పెట్టలేరు. సో మీ కన్వీనియన్స్ ప్రకారం ప్రతి టాపిక్కి మీరు టైం అనేది షేర్ చేసుకోండి. మీరు స్ప్లిట్ చేసుకునే టైంని బట్టి మీది 2 monthsలో కంప్లీట్ అవుతుందా, 1.5 monthsలో కంప్లీట్ అవుతుందా, 2.5 monthsలో కంప్లీట్ అవుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఆన్ యావరేజ్ అయితే మాత్రం మీకు 2 to 2.5 monthsలో ఈ కామన్ టాపిక్స్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉన్న కామన్ టాపిక్స్ అనేవి మాత్రం మీకు ఈ 3 subjectsలో కవర్ అయిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. సో 90% మీకు కవర్ చేయొచ్చు. సో మిడ్ ఆఫ్ ద ఆగస్ట్ మిడ్ కల్లా మీరు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఉన్న కామన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేయాలి. సో సపోజ్ మీరు చూసుకుంటే రీజనింగ్ కవర్ చేయాలి, క్వాంట్ కంప్లీట్గా కవర్ చేయాలి. అండ్ వీటిలో కూడా ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కొన్ని టాపిక్స్ మాత్రమే కామన్గా ఉంటాయి, కొన్ని టాపిక్స్ అనేవి కామన్గా ఉండవు. కొన్ని టాపిక్స్ మెయిన్స్లో మాత్రమే వస్తాయి. సో ఆ టాపిక్స్ ఓన్లీ కామన్ టాపిక్స్ మాత్రం మీరు ఆగస్ట్ మిడ్లో కల్లా మీరు ఇదంతా ఫినిష్ చేసుకునేలా ఉండాలి. సో అప్పుడే మీరు సిలబస్ అనేది యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయగలుగుతారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ 30 days. సో మిడ్ ఆగస్ట్లోకి మీకు ఆ ముందు సిలబస్ అంతా అయిపోతే మిడ్ ఆగస్ట్ నుంచి మిడ్ సెప్టెంబర్ వరకు మీరు ఏం చేయాలి అంటే మెయిన్స్ స్పెసిఫిక్ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు రీజనింగ్కి వచ్చేసరికి మీకు ఇన్పుట్, అవుట్పుట్ అని చెప్పి, స్టేట్మెంట్స్ అండ్ అసెషన్స్ అని చెప్పి ఇలా చాలా టాపిక్స్ అనేవి మీకు మెయిన్స్లో మాత్రమే అడుగుతారు. వెన్ ఇట్ కమ్స్ టు క్వాంట్ కూడా కొన్ని టాపిక్స్ మీకు మెయిన్స్లో మాత్రమే అడిగే టాపిక్స్ ఏమైనా ఉంటే అవి పిక్ చేసుకొని అవి కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మోస్ట్లీ మీకు ప్రీవియస్ స్టెప్ 1లోనే మీకు 70% ఆఫ్ ద సిలబస్ అనేది అయిపోతుంది మెయిన్స్కి. 30% ఆఫ్ ద సిలబస్ మాత్రమే మీకు పెండింగ్ ఉంటుంది మెయిన్స్కి. సో ఈ 30% ఆఫ్ సిలబస్ అనేది మీరు నెక్స్ట్ 1 monthలో కవర్ చేస్తారు. దాంతోపాటు మీకు యాక్చువల్లీ 30 days అనేది పట్టదు. మీరు సీరియస్గా చేసుకుంటే 15-20 daysలో కూడా మీకు ఆ మెయిన్స్ టాపిక్స్ అనేవి కవర్ అయిపోతాయి. లేదు మీకు టైం పడుతుంది అనుకుంటే మాత్రం 30 days అన్న తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిలిమ్స్ రిలేటెడ్ టాపిక్స్, మీరు ముందు ఏవైతే టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయ్యారో ప్రిలిమ్స్ కోసం అవ్వచ్చు, మెయిన్స్ కోసం అవ్వచ్చు, ఆర్ కామన్ టాపిక్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, వాటి రిలేటెడ్ మీరు సెక్షనల్ టెస్ట్లు అనేది కంపల్సరీ రాయాలి. ఎందుకంటే మీరు కంప్లీట్గా మెయిన్స్ మీద వెళ్ళిపోతే మీరు ఈ టాపిక్స్ మర్చిపోవడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది మీరు ఎప్పుడూ ఆపకూడదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అనేది మీరు డైలీ చేయాలి. స్మాల్ అమౌంట్స్ నుంచి బిగ్ అమౌంట్ వరకు మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్లో మీరు తక్కువ టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటారు, ఆ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో వెళ్ళే కొద్దీ మీకు ఎక్కువ సిలబస్ కవర్ అయిపోతుంది. సో వాటిల్లో మీరు టాపిక్స్ అన్ని కవర్ చేయండి. సో ముందు స్టెప్లో మీకు 70% సిలబస్ ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి యు ఆర్ నౌ అఫీషియల్లీ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ యువర్ సెక్షనల్ టెస్ట్ అనేది మీరు స్టార్ట్ చేయండి, కంపల్సరీ స్టార్ట్ చేయండి. అండ్ సెక్షనల్ టెస్ట్ ద్వారా మీరు ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారు, మీరు ఏ టాపిక్స్లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఏ టాపిక్స్లో మీకు ఇంకా తెలియని కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది మీకు అనలైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ఫుల్ లెంగ్త్ స్టార్ట్ చేసేటప్పటికి మీకు స్కోర్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ మీరు కానీ కాన్ఫిడెంట్ ఇనఫ్ అయితే మీరు మిడ్ సెప్టెంబర్ నుంచి కూడా మార్క్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మిడ్ ఆగస్ట్ మీద అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఫుల్ లెంగ్త్ అనేది స్టార్ట్ చేయొచ్చు సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచే. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్కి మేము అన్ని టాపిక్స్ కవర్ చేసాము అండ్ సెక్షనల్ టెస్ట్లో కూడా మాకు మంచి స్కోర్ వస్తుంది. సో వీ కెన్ స్టార్ట్ ఫుల్ లెంగ్త్ అనుకున్నారు. లేదంటే మీరు
ఇంకా ఎక్కువ ఫుల్ లెంగ్త్ మార్క్స్ కవర్ చేయాలని మీకు ఉంది సెక్షనల్ కన్నా కూడా అనుకుంటే మాత్రం మీరు సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచే మీరు ఫుల్ లెంగ్త్ అనేది ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయొచ్చు, మార్క్స్ అటెంప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 3, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఆఫ్టర్ covering all your classes, after covering all your topics from all the subjects, the next thing you have to do is mocks and practice. mocks రాయాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ నుంచే మీరు ఫుల్ లెంగ్త్ మార్క్స్ అనేది రాయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ అనేది నవంబర్ లాస్ట్ వీక్లో ఉందండి. నవంబర్ లాస్ట్ వీక్ అంటే మీకు సెప్టెంబర్ మిడ్ నుంచి కానీ మీరు స్టార్ట్ చేసుకుంటే సెప్టెంబర్ మిడ్ టు అక్టోబర్ మిడ్ టు నవంబర్ మిడ్, మీకు 2 months ఉంది. ఈ 2 monthsలో మీరు ఖచ్చితంగా 30 ఫుల్ లెంగ్త్ మార్క్స్ అనేవి రాయాలి. 30 ఫుల్ లెంగ్త్ మార్క్స్ ఎందుకు రాయాలి అంటే ఈ మార్క్స్ రాయడం వల్లే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎగ్జామ్లో రియల్ టైంలో మీరు మిస్టేక్స్ చేయడం తగ్గుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు, అండ్ ఎగ్జామ్ ఫియర్ అనేది మీరు దాన్ని ఓవర్కమ్ అనేది చేయొచ్చు. సో ఫుల్ లెంగ్త్ మార్క్ రాయడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ సెప్టెంబర్ 1st ఆర్ సెప్టెంబర్ మిడ్ నుంచి మీరు ఎక్కడి వరకు ఫినిష్ చేసినా సరే సిలబస్, మీరు స్ట్రైట్ అవే ఫుల్ లెంగ్త్ మార్క్స్ అనేవి స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఇంకా సిలబస్ ఏదైనా పెండింగ్ ఉంది అనుకుంటే ప్యారలల్గా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఫుల్ లెంగ్త్ మార్క్స్ రాసే టైంలోనే మీరు అనాలిసిస్ అనేది ఎవ్రీడే చేసుకోవాలి. మీరు ఏ టాపిక్స్లో ఏ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయలేకపోయారు, ఏ క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేశారు, వీటన్నిటిని అనలైజ్ చేసుకొని దాని ప్రకారం మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ప్యారల్గా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా వీక్లీ ఒక మెయిన్స్ మార్క్ అనేది మీరు ఖచ్చితంగా రాయాలి. సో దట్ బిఫోర్ ప్రిలిమ్స్ మీరు అట్లీస్ట్ 10 మెయిన్స్ మార్క్స్ రాస్తే మీకు మెయిన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత ప్రిలిమ్స్ తర్వాత మీరు ఫుల్ లెంగ్త్ మెయిన్స్ మార్క్స్ రాసేటప్పుడు మీరు కాన్ఫిడెంట్గా అనేది ఉంటారు. సో మీకు ఒక ఐడియా వస్తుంది మనం ఎంతవరకు అచీవ్ చేసాము అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. నౌ మెయిన్స్లో కొన్ని టాపిక్స్ అనేవి నేను ఇంకా మీకు కవర్ చేయలేదు. ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ దెమ్ యాజ్ వెల్. సో అవి వచ్చేసరికి ఇప్పుడు చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారు అనేది ప్యూర్లీ మీ ఇష్టం. సో నేనైతే నాది రీజనింగ్, క్వాంట్ ప్లస్ ఇంగ్లీష్ ఈ మూడిట్లో నాకు స్కోర్ చాలా బాగా వస్తుంది. ప్రిలిమ్స్లో ఐ హ్యావ్ అచీవ్డ్ మై కట్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఆర్ రిక్వైర్డ్ టు క్లియర్ మై ఎగ్జామ్ అని అనుకున్న తర్వాత నేను జనరల్ అవేర్నెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇందులో మీకు వీక్లీ క్లాసెస్ ఉంటాయి, మంత్లీ క్లాసెస్ ఉంటాయి. సో శీతల్ మ్యామ్ మీకు మంత్లీ 1 shot వీడియోస్ అనేవి పెడతారు. సో నేనైతే అవే రిఫర్ చేశాను జనరల్ అవేర్నెస్ కోసం. సో నేను అలాగా పాస్ట్ ఒక 3-4 months జిఎస్ జనరల్ అవేర్నెస్ అనేది కవర్ చేశాను మ్యామ్ వీడియోస్ త్రూ. కంప్లీట్గా అదే పదే నేను రివైజ్ చేస్తూ ఉన్నాను. దానివల్ల నాకు మంచిగా హెల్ప్ అయిందండి. సో అది ఒకటి. ఇంగ్లీష్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రమ్ ద డే 1 మీరు స్టార్ట్ చేసుకోండి ఇఫ్ యూఆర్ వీక్ అని చెప్పి. లేదా మీరు వెల్ అండ్ గుడ్ మీకు ఇంగ్లీష్లో బిగినింగ్ నుంచే మంచి మార్క్స్ వస్తున్నాయి, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం యూ కెన్ స్టార్ట్ దిస్ ఫ్రమ్ అలాంగ్ విత్ ద మెయిన్స్ మీరు రిమైనింగ్ టాపిక్స్ ఎప్పుడైతే స్టెప్ 2లో కవర్ చేస్తున్నారో అప్పుడే మీరు ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అంతేనండి. ఇది జస్ట్ 20 marksకే వస్తుంది. 40 questions, ఒక క్వశ్చన్కి 0.5 marks ఉంటుంది. అండ్ దీనికోసం మీరు వీటి కోసం ప్రిపేర్ అయినంత ఇన్డెప్త్గా మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. మీకు ఆన్లైన్లో చాలా పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఏవైనా ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు దాన్నే తరోగా రిపిటేటివ్గా చదవండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి కంప్యూటర్ నుంచి. ప్రీవియస్ ఇయర్స్లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అని మీకు కంప్యూటర్ నుంచి అడిగారు అవన్నీ కూడా రివైజ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్స్ అనేది మీరు తరోగా చదువుకుంటూ ఉండండి. ఈ 2 కూడా మీరు ప్యారలల్గా ఇంక్లూడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్లో. సో అంతేనండి నా స్ట్రాటజీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. అండ్ మీరు డైలీ షెడ్యూల్ వేసుకొని తరువుగా దాన్ని ఫాలో అవ్వండి. మీరు డెఫినెట్గా ఆర్ఆర్బీ అనేది ఖచ్చితంగా ఈ 5 monthsలో మీరు క్లియర్ చేయగలుగుతారు. అండ్ ఆబ్వియస్లీ వన్స్ ప్రిలిమ్స్ అయిపోయాక మీరు ఫుల్ లెంగ్త్ మెయిన్స్ మార్క్స్ రాసుకుంటారు. సో అక్కడ కూడా మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో నేను ఈ సెక్షన్ వైజ్ స్ట్రాటజీ వీడియోస్ కూడా చేస్తాను. ఏమేంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయో ఎందులో కవర్ చేస్తే మీకు స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మార్క్స్ రాసేటప్పుడు మీకు అప్రోచ్ ఎలా ఉండాలి వీటన్నిటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ కో ఆస్పిరెంట్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.